బ్రేకింగ్ న్యూస్ ములుగు జిల్లా వాజేడులో మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు దర్శనమిచ్చాయి. ధర్మారం గ్రామంలో ఆదివాసీ ఐక్యవేదిక ములుగు జిల్లా కమిటీ పేరుతో మావోయిస్టులను వ్యతిరేకిస్తూ కరపత్రాలు వాల్ పోస్టర్లు దర్శనమిచ్చాయి. ఆదివాసీ బిడ్డల ప్రాణాలంటే లెక్కలేదా అంటూ పోస్టర్లలో ప్రశ్నించారు. వాజేడు మండలంలోని పెనుగోలు గ్రామంలో అర్జున్ రమేష్లను అతి కిరాతకంగా చంపడం దుర్మార్గమైన చర్యగా భావించారు. ఆదివాసుల కోసమే మా పోరాటమని ప్రగల్భాలు పలికే మావోయిస్టులు ఆదివాసుల్ని చంపడం ఎంతవరకు సమంజసమంటూ ప్రశ్నించారు. ఎంతో కష్టపడి చదివి పంచాయతీ సెక్రటరీగా ఉద్యోగం పొందిన ఉయూక రమేష్ను ఇన్ఫార్మర్ నెపంతో హత్య చేయడం దారుణమని అభిప్రాయపడ్డారు. ఆదివాసీ బిడ్డలు ఐక్యంగా ఉండి మావోయిస్టుల కుట్రలను భగ్నం చేయాలని పిలుపునిచ్చారు. వాజేడు మండలంలోని పలు గ్రామాల్లో ఆదివాసీ యువజన సంఘాల పేరుతో మావోయిస్టులకు వ్యతిరేకంగా కరపత్రాలు వెలిశాయి. మీ ఉనికి కోసం మా అమాయకుల జీవితాలు బలి కావాల్సిందేనా? మీ మాట వినని ప్రతి గిరిజన బిడ్డ పోలీసుల ఇన్ఫార్మర్లేనా అంటూ ప్రశ్నించారు. ఆదివాసుల కోసమే మా పోరాటం అంటూ నీతులు చెప్పే మావోయిస్టులు అడవి తమ చేతిలో పెట్టుకుని అమాయక ఆదివాసీ గిరిజనులను ప్రజలను పోలీసు ఇన్ఫార్మర్ పేరుతో చంపుతున్నారని ఆరోపించారు. మావోయిస్టులను తరిమి కొడదాం, అడవిని కాపాడుకుందామంటూ ఆదివాసీ యువజన సంఘం పేరుతో కరపత్రాలు విడుదల చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ అందిస్తారు. వేణు, చెప్పండి, మావోయిస్టులకు వ్యతిరేకంగా కరపత్రాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఏంటి ఈ గొడవకు సంబంధించిన డీటెయిల్స్? గత వారం వాజేడు మండలానికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ సెక్రటరీని అర్ధరాత్రి నిద్రించగా ఇంట్లోకి వెళ్లి దారుణంగా గొడ్డలతో నరికి చంపడంతో పాటు తన వరుసకు అన్నైనటువంటి అర్జున్ కూడా తన ఇంట్లో నుంచి మరి లాక్కొచ్చి రోడ్డుపైకి తీసుకొచ్చి మరి దారుణంగా ఇద్దరిని హత్య చేశారు. సో 2 సంవత్సరాల నుంచి కూడా ఇన్ఫార్మర్లతో జోక్యం లేనటువంటి ఈ యొక్క వాజేడు పూర్తిగా ఈ జంట హత్యలతోని కలకలం అయితే రేగింది. దాంతో అసలు ఏం జరగబోతుందంటూ కూడా తీవ్రంగా హైటెన్షన్ వాతావరణం ఉంది. ఆ తర్వాత కూడా అటు ఆదివాసులు ఇద్దరిని అన్యాయంగా పుట్టన పెట్టుకున్నారంటూ ఆ స్థానికంగా ఉన్నటువంటి ఆదివాసీ సంఘాలు ర్యాలీ నిర్వహించారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు కూడా కొనసాగించారు. సో ఈ రోజున వాజేడు మండలంలోని చాలా గ్రామాల లోపల అటు ఏజెన్సీ ప్రాంతాల లోపల ఈ యొక్క కరపత్రాలు ప్రస్తుతం ఇద్దరిని చంపినటువంటి మావోయిస్టులు వారికి పూర్తి వ్యతిరేకంగా ఈ కరపత్రాలు వెలిశాయి. దాంతో పాటుగా కష్టపడి చదువుకున్న ఆదివాసీ బిడ్డని ఎందుకు పొట్టన పెట్టుకున్నారు, దాంతో పాటు తనపై నింద వేశారు. పోలీస్ ఇన్ఫర్మేషన్ నింద వేసి కావాలని మీ ఉనికి చాటుకోవడానికి అమాయకుల గిరిజనుల ప్రాణాలు తీశారంటూ కూడా తీవ్రంగా ఆరోపిస్తూ కూడా ఈ యొక్క ఆదివాసీ ఐక్యవేదిక పేరుతో కరపత్రాలు రావడం తీవ్రంగా కలకలం రేపుతుంది. అయితే ఆదివాసీ ఐక్యవేదిక పేరుతో ఈ కరపత్రాలు ఎవరు వేశారనే పైన పోలీసులు కూడా విచారణ జరుపుతున్నారు. గత కొద్ది రోజుల నుంచి కూడా ఇన్ఫార్మర్ల పేరుతోని మరికొంతమంది కూడా బెదిరింపులు చేసినట్లు కూడా స్థానికంగా కూడా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో మరికొంతమందిని ఇన్ఫార్మర్లుగా హత్య చేసే ప్రయత్నంలో మావోయిస్తున్నారని తెలుసుకున్నటువంటి ఐక్యవేదిక సంబంధించిన కొంతమంది నేతలే ఈ విధంగా కరపత్రాలు పంచి మావోయిస్టులకు వ్యతిరేకంగా పోరాటం చేయాలంటూ పిలిపించేలా తెలుస్తుంది. మొత్తానికి ఏదేమైనా కూడా ఈ ఘటనలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా పోలీసులకు దర్యాప్తు చేస్తున్నారు. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.